నమస్కారం అండి, దిస్ ఇస్ #you. SAS సంస్థ అంటే IITians గ్రూప్ గా పేరు పొందిన SAS సంస్థ మార్చ్ 27 దాకా ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఎవరు గెలవబోతున్నారు, ఎవరి పరిస్థితి డీలాగా ఉందనే విషయం పైన ప్రీపోల్ సర్వే రిపోర్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే తమిళనాడు టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ 234 ఉండగా దీంట్లో ఓట్ షేర్ 27-3 గడిచిన నెల ఈ నెల ప్రకారం మనం చూసుకుంటే యాజ్ పర్ ఫస్ట్ ప్రీ పోల్ డిఎంకే పార్టీ 40% ఉన్నారు, ఏడిఎంకే 38% ఉన్నారు. టీవీకే విజయ్ పార్టీ ఏదైతే సెన్సేషన్ ఉందో అదైతే 14% ఉంది. ఎన్టీకే పార్టీ 4%, అదర్స్ 2%, అన్డిసైడెడ్ 2%. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి డిఎంకే 40% వాళ్ళు ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. డిఎంకే పార్టీ ఈరోజు తమిళనాడులో హవా నడుస్తుందేమో అనిపిస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ రేషియోలో ద సేమ్ వే దే డిస్క్రైబ్ డిఎంకే ఇస్ హైయర్, ఏడిఎంకే 38%, టీవీకే 14%. కొంచెం నమ్మడానికి ఇబ్బందిగా ఉంది నాకు. కేవలం 14%కే టీవీకే పార్టీ వాళ్ళు మిగిలిపోతారా అని. కానీ మేబీ మోస్ట్ ప్రాబబ్లీ టీవీకే పార్టీ కింగ్ మేకర్గా అవ్వటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎవరి వైపు మగ్గు చూపుతారు అండ్ ఇంకా చాలా విషయాల్లోకి వెళ్దాం మనం. ఇది SAS గ్రూప్ వాళ్ళు ఇది వరకు చేసిన ప్రీ పోల్స్ అండ్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ అక్యురసీ కంపేర్ చేసుకోవడానికి పెట్టిన దాంట్లో చూస్తే డిఎంకేకి 85 to 91 అని మెన్షన్ చేస్తే 89 వచ్చింది. ఏడిఎంకేకి 132 to 136 అంటే 136. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 to 9 అంటే 8. at the same time others 1 to 2 అంటే ఇక్కడ 1. సో వాళ్ళ అక్యురసీని బేస్ చేసుకుని ఈ రోజు తమిళనాడు 2021లో డిఎంకేకి 146 వస్తాయి అంటే 159 వచ్చినాయి. దాని తర్వాత ఏడిఎంకి 72 to 76 అంటే 75 వచ్చినాయి. వీళ్ళ అక్యురసీ నియరింగ్ అండ్ ఆల్మోస్ట్ క్లియర్గా ఉందని ఈసారి మళ్ళీ ప్రీ పోల్స్ తమిళనాడులో వాళ్ళు చేశారు. ఇక్కడ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. హూమ్ డూ యూ విష్ టు సీ యాజ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఆఫ్టర్ 2026 అసెంబ్లీలో ఎంకే స్టాలిన్కి 43% పీపుల్ ఓట్ ఎక్కువ వేశారు. అట్ ద సేమ్ టైం పనీర్ సెల్వన్కి 36%, హీరో విజయ్కి 16%. ఇది కొంచెం నాకు అన్బిలీవబుల్గా ఇంకా స్టిల్ అనిపిస్తుంది. అదర్స్ 2%, కాంట్ సే 3%. విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్? అగైన్ డిఎంకే అండ్ అలయన్స్కి 41% ఓట్ వేశారు, ఏడిఎంకేకి 38, టీవీకేకి మళ్ళీ 14%లోనే ఉన్నారు, ఎన్టీకే 4.5%. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కరప్షన్ ఛార్జెస్ అగైన్స్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, లోకల్ లీడర్స్ ఇన్ తమిళనాడు ఇన్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఎస్ కరప్టెడ్ అని చెప్పి 25% అంటున్నారు. దాని తర్వాత ఇక్కడ విచిత్రంగా నాట్ కరప్టెడ్ 38% ఉంది. కరప్టెడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ 18% ఉంది, కాంట్ సే 19%. సో ఇఫ్ యూ అబ్జర్వ్ నాట్ కరప్టెడ్ అండ్ కాంట్ సే నో ఐడియా, ఈ రేషియో ఎక్కువ ఉంది ఇక్కడ. విచ్ పార్టీ విల్ సేవ్ తమిళనాడు ఐడెంటిటీ అండ్ తమిళ్ ప్రైడ్? మళ్ళీ తమిళ ఉనికిని ఎవరు కాపాడతారు అన్న సర్వే చూస్తే డిఎంకేకి అత్యధికంగా 42% ఇచ్చారు, ఏడిఎంకేకి నెక్స్ట్ లెవెల్ 36 యాజ్ యూజువల్. వెరీ షాకింగ్ అగైన్ టీవీకే పార్టీ విజయ్కి 12% వచ్చింది, అదర్స్ 6%లో ఉన్నారు, కాంట్ సే 4%. తమిళనాడు ఇప్పుడు మనం రీజనల్ వైజ్ చూసుకుంటే కనుక రీజన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ పర్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వే. ఇది చేసిన సర్వే SAS గ్రూప్ అండి, ఇది మా సర్వే కానే కాదు. నార్దర్న్ రీజియన్లో 69 సీట్స్ ఉంటే డిఎంకేకి 34 నుంచి 36 రావచ్చు అంటున్నారు, ఏడిఎంకేకి 33 నుంచి 35, టీవీకేకి 1 నుంచి 2 మాత్రమే. కొంగునాడు రీజియన్లో ఇక్కడ చూసుకుంటే 68 సీట్స్ టోటల్ ఉండగా ఇక్కడ డిఎంకే కూడా మళ్ళీ చూసుకుంటే 26 to 28, బట్ ఏడిఎంకే ఇస్ ఆన్ హైయర్ ఎడ్జ్ అగైన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 40 to 43, టీవీకే అగైన్ 2 to 3, అదర్ 0 to 1. డెల్టా రీజియన్లో 46 స్థానాలు ఉండగా దాంట్లో 35 నుంచి 38 స్థానాలు డిఎంకే కైవసం చేసుకోవచ్చు, ఏడిఎంకే 10 నుంచి 13, టీవీకే 1 to 2, అదర్స్ 0. సదర్న్ రీజియన్లో చూసుకుంటే 51 స్థానాల్లో 20 నుంచి 24, 26 చాటాలు డిఎంకే రావచ్చు, ఏడిఎంకే 25 నుంచి 26 అంటారు. అండ్ యాజ్ యూజువల్ టీవీకే పార్టీకి ఇదేంటో పాపం 1 to 2, 2 to 3 తప్ప రావట్లేదు. టోటల్ 234లో 119 to 128 వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ ఫర్ తమిళనాడు ఫర్ డిఎంకే ఇక్కడ గుర్తుంచుకోండి. అండ్ ఏడిఎంకేకి 108 to 117 మార్జిన్ చాలా లెస్ ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే. ఇట్స్ అ వెరీ థిన్ మార్జిన్. బట్ విజయ్ పార్టీకి 5 to 9 అంటున్నారు, దిస్ ఇస్ ప్యాథటికల్లీ లో.